చంద్రబాబు గారితో ఎందుకు కలిసాను 2.5 గంటలు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాట ఏంటంటే, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందించి నిధులు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న గ్రామాల అభివృద్ధి ప్రధానం ముందుకు వెళ్లాలని సంకల్పానికి బలమిస్తూ తగిన నిధులు సమకూరుస్తున్నారు. ఈరోజు సాగిన సుదీర్ఘ సమావేశంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మరింత వేగవంతానికి విలువైన సూచనలు అందించారు. గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనలు అనుసరిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతామని ప్రకటించారు. ఇందులో వింత ఏంటంటే, ఈ 2 పథకాలు జల్ జీవన్ మిషన్ అయినా, గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణం అయినా కేంద్ర ప్రభుత్వం 70 రూపాయలు పెట్టుకుంటే 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేటటువంటి. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ డబ్బులు పెట్టుకోవట్లేదు. ఇంకా పంచాయతీలకు ఇస్తున్న నిధులను కూడా దారి మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి, 3 నెలలు 4 నెలలు గ్యాప్ ఇస్తున్న పరిస్థితి. కాకపోతే ఏంటంటే, చంద్రబాబు గారి మీద అపారమైనటువంటి గౌరవంతో ఈ మాట మాట్లాడుతున్నారు. లేకపోతే కనుక ఇంకేదైనా ఉందో ఒక ఎత్తు. అసలు 2.5 గంటల పాటు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంది. కాబట్టి సంథింగ్ ఏదో జరిగింది, ఆ జరిగింది ఏంటన్నటువంటిది అయితే బయట పెట్టేటటువంటి అవకాశం అయితే ఉండదు.